హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల్లో కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారని, చాలామందికి క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు. కేటీఆర్ కవితతో పాటు హెచ్సిఏ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సంపత్ కుమార్ను తక్షణమే విచారించాలని డిమాండ్ చేశారు. వారి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం జరిగిందన్నారు. హెచ్సిఏ కార్యవర్గాన్ని రద్దు చేయాలని కోరారు. 155 క్రికెట్ అసోసియేషన్లు యాక్టివ్లో లేవు. అలాంటి వాటికి ఎన్నికలు ఎలా నిర్వహించారు? వెంటనే ఎన్నికలు రద్దు చేసి క్లబ్బులను ప్రక్షాళన చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఓటేసిన వాళ్ళు ఎవరొచ్చి ఓటేసి సంపత్ కుమార్ గారు ఇక్కడ ఓటర్ లిస్ట్ లో అప్రూవ్డ్ కాకుండా వాళ్ళతో ఎట్లా ఓటేయించారు? ఈ సంపత్ కుమార్ గారిని కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని మేము టీసీఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తము యావత్ క్రికెట్ ప్రపంచానికి ఎంత అన్యాయం జరిగింది, తెలంగాణ యువ క్రికెటర్లకు, గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు ఎంత అన్యాయం జరిగింది మీరు ఇప్పుడు మనం గ్రహించాలి. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ల మాట విన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇక రూల్ ఉంది. ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిన సంపత్ కుమార్ మీరు ఏం చేశారు, ఎందుకు అలౌ చేశారు చెప్పండి నేను అడుగుతున్నా. ఇప్పుడు 47 ఇన్స్టిట్యూషన్ పేరు మీకు కాపీ సప్లై చేస్తాం, మీరు వెరిఫై చేయండి. అప్రూవ్డ్ లిస్ట్ లో ఉన్నది ఒకటి, మీరు ఓటింగ్ మీరు అడగండి. ఇప్పుడు సిఐడి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ ఓటేసిన వాళ్ళు ఎవరొచ్చి ఓటేసారో చూడండి. పైనుంచి నేను చెప్పిన కవిత కేటీఆర్ ప్రమేయం ఉంది ఇందులో, ఖచ్చితంగా ఇందులో. ఎందుకంటే ఫోర్జరీ చేసి ఒక క్రికెట్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా కూర్చోవాల్సిన అవసరం ఒకరికి ఎందుకు వచ్చింది? దాని వెనుకున్న రహస్యం ఏంది? గత 10 సంవత్సరాలుగా బోర్డు నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయలు ఎక్కడ డైవర్ట్ అయినాయి, దాని ఇన్ఫ్లుయెన్స్, దాని పవర్ ఎవరి చేతిలో ఉంది అనేది మేము పేర్లు చెప్పినామో దానికి ఆధారం ఇదే. మీరు ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను మభ్య పెట్టో, లేదా బెదిరించో, లేకుంటే ప్రెజర్ పెట్టో ఓటు